నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వారి స్పందన, 3 రకాల స్పందన వస్తున్నాయి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అని పర్సనల్గా నన్ను కొంచెం విమర్శిస్తూ వీళ్ళు ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి, నేను చెర్లపల్లి జైలుకి పంపకపోవడం అనేది నేను చేసిన తప్ప అనేది ఒక పర్సనల్ విమర్శ. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతాయి. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుంటు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే రైతుల తరపు నుంచి లేదా కాళేశ్వరం జలాలు, గోదావరి నీళ్ల ద్వారా లబ్ధి పొందిన వారి నుంచి ఇంకో రకమైన ఆర్గ్యుమెంట్ వస్తున్నది. టీఆర్ఎస్ నాయకులు లేదా బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శ చేస్తున్నారు. ఒక మేరకు అనుకూలత, సానుకూలత బీఆర్ఎస్కే కనబడుతున్నది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ నాయకులపై ఉన్న గతంలో ఉన్న లేదా గడిచిన 2.5 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా కొనసాగుతున్న ఒక బలమైన ఆరోపణ లేదా విమర్శ లాంటిది ఉన్నదో అది ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నది. అంటే కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా కుటుంబ పాలన అని, కాళేశ్వరం కాదు కమిషన్లు అని, ఇలాంటి ఆర్గ్యుమెంట్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చిన వాళ్ళు. ఇప్పటికీ కొంతమంది ఆ విషయాన్ని ఈ చర్చ సందర్భంలోనే అవి కూడా ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ఇదే ఇక్కడ అంటే కాంగ్రెస్ నాయకులు ఈ 2.5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏమిటి, నిర్దిష్టంగా నిర్మాణంగా ఏదైనా కనబడుతున్నదా అంటే నిర్దిష్టంగా నిర్మాణంగా 2.5 ఏళ్లలో కనబడింది ఏమీ లేదు, కానీ వారి ప్రతిపాదనలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పైన చేస్తున్న విమర్శలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇక్కడ కాళేశ్వరం విషయంలో కూడా నీళ్ళు ఎత్తిపోయడంలో లేదా ప్రవాహాన్ని కాస్త అడ్డుకుని లిఫ్ట్ చేసి కనుక ఇవ్వవచ్చు అనే ఆర్గ్యుమెంట్లో మునుపటి కంటే గడిచిన 2 ఏళ్ల కంటే 2.5 ఏళ్ల కంటే బీఆర్ఎస్ మాట వినేవారి సంఖ్య పెరిగిన మాట వాస్తవము. బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్లో వాస్తవం నమ్ముతున్న వారి మాట పెరిగిన మాట వాస్తవము. ఇక్కడనే మరి దానికి ఖర్చు ఎంత అవుతున్నది, కరెంటు ఖర్చు ఏమిటి, నీళ్లు నిలిపితే కష్టమేమో కదా అనే కొంత అస్పష్టత, లేదా గతంలో వారిపైన వచ్చిన విమర్శల అది ఆ ఆలోచన పరంపర కూడా కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కే మైలేజ్ వచ్చింది, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ రైతుల పక్షం తీసుకొని మాట్లాడుతని చెప్పడానికి ఆస్కారం లేదు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాట్లాడినా సరే కనీసం కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం కళ్ళ ముందు కనబడుతున్నది, ఒక ప్రయత్నం అంటూ ఉన్నది. ఇవాళ కరువు కాలం ఉంది, కరువు కాలంలో నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎందుకు చేయడం లేదా పని అనే ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నది. ఇదే సందర్భంలో కనీసం వారు ఆ ప్రయత్నం ఒకటి జరిగింది, కానీ మీరు అది కూడా చేయలేదు కదా, మీరు చేసింది ఏమిటి అనే ప్రశ్న కాంగ్రెస్ ముందుకు వస్తూ ఉన్నది. అయితే వారు తుమ్మిడియట్టి అని, లేకపోతే కనుక దీన్ని డోర్లు మూసి నీళ్లు నిలిపితే కనుక మొత్తమే డ్యామ్ కొట్టుకపోతుందని అంటున్నారు. అయితే ఈ ఆర్గ్యుమెంటు అది అంత బలంగా నిలబడడం లేదు. ఎక్కడి నుంచి రావాలి, నిజంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిటి, వాళ్ళు చెప్పింది ఏమిటి అనే పబ్లిక్ డొమైన్లో మరింత విస్తృతంగా చర్చల్లోకి వెళ్తే కనుక ఎవరి చర్చలో ఎవరి వాదనలో వాస్తవం ఉన్నది, ఎవరి వాదన యథార్థానికి దగ్గరలో ఉన్నదో స్పష్టమవుతుంది. కానీ ఇప్పటి వరకు అర్థమవుతున్న వాటిల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవహిస్తున్న నీళ్లను లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయడం లేదు అనే దాన్ని కేవలం అది డిజైన్ లోపం ఉందనో, ఎన్డీఎస్ఏ చెప్పలేదనో వీరు ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ తమ దగ్గర ఒక ప్రత్యామ్నాయం ఈ విధంగా ఉన్నది. ఎందుకంటే రాబోతున్న కరువును, లేకపోతే కనుక రాబోయే నీటి కొరతను ఎట్లా నివారించాలో దానికి ప్రత్యామ్నాయమైన ప్రణాళిక ఏమిటో ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచాల్సిన అవసరం, అనివార్యత ఉన్నది. ఎందుకంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు, ఎవరి ఆర్గ్యుమెంట్ పై చేయింది అనేది అది వినడానికి వాదన వరకు బాగానే ఉంటుంది. కానీ యథార్థం ఏమిటి, ప్రజలకు కావాల్సింది ఏమిటి, దానికి పరిష్కారంగా ఏం చూపిస్తున్నారు, ఇది అత్యంత కీలకమైంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నదంటే కాంగ్రెస్ పార్టీకి విషయంలో మరింత స్పష్టత తనకే రావాల్సి ఉన్నది అనే అభిప్రాయం ఉంది ప్రజల లోపల. తను ఆచరణ రూపంలో చూపించవలసి ఉన్నది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో
రిటైర్డ్ ఇంజనీర్లు చేసిన ప్రతిపాదన ఏమున్నది? ఆ మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలనా లేదా, దాని వెనుక ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది? ఇవాళ వెనక ముందులు అనేవి ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం వేసిన విచారణ కమిషను రిపోర్ట్లు, ఎన్డీఎస్ఏ తన తదుపరి కార్యాచరణ, ఈ 2.5 ఏళ్ల సమయం సరిపోయేది వారికి. కానీ అక్కడ ఏ పురోగతి ఇప్పటివరకు వచ్చి ఒక నిర్మాణాత్మకంగా కనబడట్లేదు అక్కడ. కాబట్టి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, గత ప్రభుత్వం తప్పు చేసింది ఇవన్నీ కావు. మీరు ఏం చేసిండ్రు, ఏం చేస్తారు, రేపు మీరు చేసే కార్యక్రమం ఏమిటి, ఇది వాళ్ళ కాంగ్రెస్ ముందున్నది. కాబట్టి బీఆర్ఎస్ పైన ఎంతో కొంత అనుకూలత వాళ్ళ కాళేశ్వరంలో వచ్చినప్పటికీ గత ఆరోపణలు, గత విమర్శలు వారిని వెంటాడుతూనే ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమాధానం చెప్పవలసి ఉన్నది. ప్రభుత్వమే జవాబుదారీగా ఉండవలసి ఉన్నది. అంటే గత ప్రభుత్వాన్ని విమర్శలు చేయకుండా ఒక నిర్మాణాత్మకంగా ఈ విషయంలో, నీళ్ళ ఎత్తిపోసే విషయంలో లేదా నీటి ఎద్దడి నివారణ విషయంలో ఏం చేస్తారో ప్రజలకు స్పష్టం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.